శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. అర్జునుడడిగిన 3 ప్రశ్నలకు జవాబిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, ఏ పురుషుడైతే సత్వగుణం కార్యరూపు దాలిస్తే ఈశ్వరీయ ప్రకాశం, రజోగుణం కార్యరూపు దాలిస్తే ప్రవృత్తి, తమోగుణం కార్యరూపం దాలిస్తే మోహం ప్రవృత్తమవడాన్ని చెడుగా అనుకోడో, మరియు నివృత్తమైనప్పుడు వాటిని ఆకాంక్షించడో, మరియు ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఎవరైతే ఈ రకంగా ఉదాసీన సదృశ స్థితిలో ఉంటూ గుణాల ద్వారా విచలితుడు కాడో, గుణాలు గుణాలలోనే వ్యవహరిస్తాయి. అలాంటి యథార్థ స్థితిని తెలుసుకుని ఆ స్థితి నుండి చంచలం కాడో, అతడే గుణాల కంటే అతీతుడవుతాడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరస్ తుల్యనిందాత్మ సంస్తుతిః. ఎవరైతే నిరంతరం తనలో అంటే ఆత్మభావంతో స్థితుడై ఉంటాడో, సుఖం మరియు దుఃఖంలో సమంగా ఉంటాడో, మట్టి, రాయి, బంగారం పట్ల కూడా సమాన భావం కలిగి ఉంటాడో, ధైర్యవంతుడు, ఎవరైతే ప్రియమైన మరియు అప్రియమైన వాటిని సమానమని భావిస్తాడో, నిందా స్తుతులలో కూడా సమాన భావం కలిగి ఉంటాడో, మరియు మానాపమానయోస్తుల్యస్ తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. ఎవరైతే సన్మానం మరియు అవమానంలో సమభావం కలిగి ఉంటాడో, మిత్ర మరియు శత్రుపక్షంలో కూడా సమభావం కలిగి ఉంటాడో, అలాంటి సమస్త ఆరంభాల నుంచి రహితుడై ఉన్న పురుషుడు గుణాతీతుడనబడతాడు. 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గుణాల కంటే అతీతుడైన పురుషుని లక్షణాలు మరియు ఆచరణ గురించి చెప్పబడింది. అతడు విచలితుడు కాడు, గుణాల వలన విచలితుడు కాబడడు, స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు గుణాల కంటే అతీతమయ్యే విధి ప్రస్తుతీకరించబడింది.